హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఎగ్ టమాటో రైస్ అనమాట. నైట్ మిగిలిన అన్నం ఉన్నా సరే, లేదంటే మనం అప్పుడు వండుకున్న అన్నమైనా సరే, మనకి తినాలనిపించినప్పుడు ఇలా ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఎగ్ టమాటో రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ని పోసుకోవాలి. ఎగ్ డైరెక్ట్గా కూడా అన్నంలో వేసుకోవచ్చు కదా అనుకోకండి. అలా వేస్తే మనం వేసే వెజిటేబుల్స్కి ఈ ఎగ్ అంతా పట్టేసుకుంటుంది కదా. సో అలా కాకుండా ఫస్ట్ మీరు ఇలా ఏం లేదండి, చిన్న సింపుల్ పనే కదా. ముందు మనం అదే ప్యాన్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ అదే ఫ్రై ప్యాన్లో చేసేసుకుంటే సరిపోతుంది. సో అలా మీరు ఎగ్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎన్ని ఎగ్స్ కావాలి అనేది మనం తీసుకునే రైస్ దానిపైన బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను తీసుకునే రైస్ అనేది కొంచెమే కాబట్టి నేను ఒక్క ఎగ్ మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్లీ నైట్ రైస్తో అయితే మనం తినలేకున్నా కూడా ఇలా ఈజీగా తినేయచ్చు. సో అలా ఎగ్ని ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అది పక్కన పెట్టాక అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేయండి. అవి జీలకర్ర ఆవాలు మంచిగా గోలిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకోండి. సో ఆ పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫస్ట్ వేసి నెక్స్ట్ కొత్తిమీర వేయండి. అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మీ దగ్గర ఉల్లి ఆకులు కానీ లేదంటే కరివేపాకు కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేను వేయట్లేదు, కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. సో మీ దగ్గర అవి అవైలబిలిటీగా ఉంటే అవి కూడా యాడ్ చేయండి. లేదంటే ఇంకా మీరు క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఆప్షనల్. మనం వెజ్జెస్ అన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో అలా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, రైస్ని బట్టి టమాటోస్ యాడ్ చేసుకోండి. ఎక్కువ రైస్ ఉంటే టమాటోస్ 3-4 వేయండి. తక్కువ రైస్ ఉంటే పెద్ద టమాటోలు 1 అయినా సరిపోతుంది. సో అలా నా దగ్గర రైస్ అనేది కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం రైస్తోనే చేస్తున్నాను కాబట్టి ఒక 2 టమాటోస్ అనేవి యాడ్ చేశాను. సో అలా మనం ఉడికించినట్టయితే టమాటోలో నుండి మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేసి అండ్ టమాటో కూడా మంచిగా మగ్గుతుంది. సో అలా దాన్ని మంచిగా మగ్గించండి. నెక్స్ట్ టమాటో కొంచెం మగ్గాక పసుపు యాడ్ చేయండి. సో మనం ఇలా కొంచెం అవి మగ్గిన తర్వాత అన్నీ వేసుకుంటే అన్నీ బాగా కలిసిపోతాయి. సో అందులోనే నెక్స్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేయండి. అండ్ మీరు కారము, పసుపు అండ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. ధనియా పౌడర్ వేసాక మసాలా అనేది ఆప్షనల్. మీరు ఎవరైనా మసాలా కావాలనుకుంటే మసాలా వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేను కొద్దిగా మసాలా లైట్గా వేసాను. సో ఎక్కువ స్పైసీగా ఉంటుంది అనుకుంటే వేసుకోకండి. క్యాజువల్గా తినాలి అనుకున్న వాళ్ళైతే తక్కువ యాడ్ చేసేసుకొని వేసుకోండి. సో అవన్నీ వేసి బాగా కలపండి. మంచిగా కలిపి కాసేపు ఉంచండి. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు అలానే ఉంచండి. ఒక 2-3 టైమ్స్ అలా చూస్తూ ఉండండి, కలుపుతూ మాడిపోకుండా కింద అడుగనేది అంటకుండా జాగ్రత్తగా దాన్ని చెక్ చేస్తూ కలుపుతూ ఉండండి. నెక్స్ట్ అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, సో ఆ ఎగ్ని అందులో వేసేయండి. ఎగ్ అందులో వేసి మంచిగా కలపండి. ఎగ్కి మనం వేసిన మసాలాలు కానీ, కారం కానీ, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మసాలా ఇవన్నీ మంచిగా పట్టేలా ఎగ్ మొత్తం మన మిక్చర్లో కలిపేసేయండి. మనం ఏదైతే ప్రిపేర్ చేసిన మసాలా ఉందో దాంట్లో మంచిగా ఎగ్ని మిక్స్ చేయండి. ఎగ్ అనేది మంచిగా మిక్స్ అయ్యి ఉడకాలి. అలా ఎలా వస్తున్నాయో చూడండి, బబుల్స్ లాగా. సో అలా ఉడికినట్టయితే ఎగ్కి మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. సో అవన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఈజీ మెథడ్లో మనం తొందరగా కుక్ చేసుకునే రెసిపీ అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మనం ఏదైనా కర్రీ లేకపోయినా, లేకపోతే కర్రీ చేయడానికి మనకు టైం లేకపోయినా ఇలా సింపుల్గా ఒక్క టమాటో అండ్ ఎగ్ ఉంటే సరిపోతుంది. ఎగ్ టమాటో వేసేసి చేసేయచ్చు. మనకి ఎలాగూ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మసాలా అనేవి ఆల్వేస్ ఉంటాయి. సో ఒక టమాటో ఉండి ఎగ్ ఉన్న సడన్గా ఎవరైనా వచ్చినా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ రైస్ మిగిలిపోయినా మనకు తినాలనిపించదు కదా, అలాంటి టైంలో కూడా ఇలా చేసుకొని తినొచ్చు. ఇందులో మీరు అన్ని వెజ్జెస్ కూడా వేసుకొని తినొచ్చు. సో రైస్ వేసి నిదానంగా మంచిగా అంతా కలపండి. మొత్తం రైస్ అనేది మసాలాలకి పట్టించండి. మంచిగా కలిపి కాసేపు కుక్ చేయండి. రైస్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. ఆ మసాలాలు మొత్తం రైస్కి పట్టేలాగా. మసాలా అంటే హెవీ మసాలాలు ఏం కాదు, అదే ఉప్పు, కారం, పసుపు,
ధనియా పౌడర్ లాంటివి మనం వేసినవి ఉన్నాయి కదా, సో అవన్నీ మంచిగా పట్టేలా మంచిగా మిక్స్ చేయండి. వేడి వేడి టమాటో ఎగ్ రైస్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి. దానివల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అండి. వీడియోస్ చూడడమే కాకుండా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి టమాటో రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.